గత వైసీపీ పాలనలో కేడీసీసీ బ్యాంకులు విపరీతమైన విధ్వంసం అవినీతి జరిగిందని ప్రభుత్వ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. మహానుభావులు పాలించిన కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో గత 5 ఏళ్లు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై హౌస్ కమిటీ వేశామని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన హెచ్చరించారు. కృష్ణా జిల్లా గన్నవరం ఆరవేశ కళ్యాణ మండపంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు మరియు హౌసింగ్ లోన్లకు సంబంధించి సుమారు 25 కోట్ల రూపాయల రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ ఎర్లగడ్డ వెంకట్రావు, మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ముఖ్య అతిథులుగా హాజరయ్యి కేడీసీసీ బ్యాంకు చెందిన 6 బ్రాంచులైన గన్నవరం, హనుమాన్ జంక్షన్, తేలప్రోలు, ఉంగుటూరు, రామవరపాడు మరియు సత్యనారాయణపురం బ్రాంచుల ద్వారా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి అనుగుణంగా సహకార వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ఏడాది కేసీసీ బ్యాంకు ద్వారా సుమారు 8,700 కోట్ల రూపాయల రుణాలు అందించామని తెలిపారు. వ్యవసాయ రుణ పరిమితి పెంచడంలో తమ బ్యాంకు రాష్ట్రంలోని ముందుందని, అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను రైతులకు చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కేడీసీసీ చైర్మన్ రఘురాం చేతుల మీదుగా నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు రుణాలు అందజేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. గత వైసీపీ పాలనలో కేడీసీసీ బ్యాంకులు విపరీతమైన విధ్వంసం, అవినీతి జరిగిందని ఆయన మండిపడ్డారు. చెల్లపల్లి వంటి పల్లెటూరులో ₹1,00,000 సెంటు విలువ ఉన్న భూమిని 5 లక్షలకు కొని స్థానిక నాయకులు అప్పటి చైర్మన్ కలిసి దోచుకున్నారని ఆరోపించారు. మహానుభావులు పాలించిన ఈ బ్యాంకులో జగన్ హయాంలో జరిగినంత అవినీతి ఎప్పుడు జరగలేదని, దీనిపై హౌస్ కమిటీ వేశామని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించవలసిందేనని హెచ్చరించారు. రాబోయే కాలంలో నియోజకవర్గానికి CDF కూడా కేటాయించాలని కోరారు. అమరావతిని మారుద్దామనుకున్న జగన్ తన హయాంలో అక్కడ ఒక్క ఇటుక కూడా కదపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎల్లుండి శాసనసభలో అమరావతిపై ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రం కేబినెట్ ఆమోదం పొందేలాగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఇతర డ్వాక్రా గ్రూపు లబ్ధిదారులందరికీ కూడా దాదాపు 25 కోట్ల రూపాయల రుణాలని ఈ రోజున మరి శాసనసభ్యులు శ్రీ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున బ్యాంకు పంపిణీ చేయటం అనేది జరిగింది. ఈరోజు ఏదైనా ఈ యొక్క వ్యవసాయంలో మరి రైతుల యొక్క రుణ పరపతిని పెంచటం అనేటటువంటి దానిలో రోజున కేడీసీసీ బ్యాంకు రాష్ట్రంలోనే ఉంటుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నా. రోజు దాదాపుగా మరి కేడీసీసీ బ్యాంక్ ఈ సంవత్సరం 8,000 మరి దాదాపు 8,700 కోట్ల రూపాయలు రుణాలని ఈ రోజున మేము అందించడం అనేది జరిగింది. ఈరోజు అన్ని రకాలైనటువంటి రుణాలని, ఒక పంట రుణాలు, అలాగనే దీర్ఘకాలిక రుణాలే కాకుండా రైతాంగం ఏదైతే అవసరాలు ఉన్నాయో, షెడ్యూల్ బ్యాంక్స్ ఏవైతే అన్నీ కూడా ఉన్నాయో వాటిలో అన్నిటినీ కూడా ఈ యొక్క బ్యాంకు మరి నిర్వహిస్తూ ఉంది. ఆయా ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ఈ రోజున మరి అందజేయటం అనేది జరుగుతూ ఉంది. ఈ బ్యాంకు ప్రభుత్వం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో గ్రామీణ ఆర్థిక వ్యవస్థని విడుదల చేయడంలో మరి ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి విశేషమైనటువంటి కృషికి ఈ రోజున ఈ సహకార వ్యవస్థని కూడా మరి బలోపేతం చేస్తూ ఆ రకంగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకుని పోవాలి అనేది మా లక్ష్యం. ఆ యొక్క ప్రయత్నంలో కేడీసీసీ బ్యాంక్ ఎప్పటికీ కూడా ముందుంటుంది అనేది తెలియజేస్తాం. అధ్యక్షులు, మాజీ మంత్రులు ఈ నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయల రుణాలని అందజేయడం జరిగింది. గతంలో ఇదే బ్యాంక్ని చైర్మన్గా చేసినప్పుడు అన్ని నియోజకవర్గాలకు చేశాం. కానీ గన్నవరంలో ఆ రోజుల్లో యుద్ధ వాతావరణంలో, ఆ రోజుల పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో టీఎస్సీఎస్ అధ్యక్షుడు కలవడానికి కూడా ఆలోచించిన పరిస్థితుల్లో కొన్ని గ్రామాలకు కేటాయించాం. అలాగే గన్నవరం బ్రాంచ్ ఒకటే కట్టగలిగాం, మిగిలిన కట్టలేకపోయాం. ఈ నియోజకవర్గానికి చేయలేకపోయాం సార్, మీ హయాంలో చేయమంటే అడిగిందే తడువుగా పరిశీలిస్తారు, చేస్తానని చెప్పినందుకు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రాష్ట్రంలో ఆప్టంలో more than 25% ఇన్కమ్ కానీ, more than 25% ప్రాఫిట్ కానీ ఉన్న బ్యాంక్ ఇది. ఈ బ్యాంక్ నుంచి చైర్మన్ గా ప్రారంభించిన ఈ హయాంలో గతంలో ఈ బ్యాంకు 2-3 సంవత్సరాలు కుదుపు గురైంది. ఆ తర్వాత చైర్మన్ గా పనిచేసిన వాళ్ళు భూములు పల్లెటూరులో, చల్లపల్లి పల్లెటూరులో, నేను జనరల్ బాడీలో తీర్మానం టౌన్లో పర్మనెంట్ చేస్తే
పల్లెటూరులో ₹1,00,000 చెక్ ఉంటే 5 లక్షలు కొని స్థానిక శాసనసభ్యులు చైర్మన్ కలిసి దోచుకున్న పరిస్థితి. అలాగే కేడీసీసీ బ్యాంక్ నమ్మకం మహానుభావులు విజయస్పిల్లి మిల్స్ ఆయన ఇట్లా చెరుమూలు వెంకయ్య గారు ఇట్లా మహానుభావులు పెద్ద ఇండస్ట్రీస్టులు పరిపాలించినా కూడా ఏ రోజు జరగని అవినీతి కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులో వైసీపీ హయాంలో జరిగింది. వైసీపీ హయాంలో విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందంటే ఈ బ్యాంకుని డబుల్ టర్న్ ఓవర్ చేసి లాభానికి తీసుకెళ్లి అన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి తీసుకెళ్తే ఈ బ్యాంక్ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి తీసేసి అవినీతి చేసే వాళ్ళకి పదవులు ఇచ్చి అవినీతిని డెఫినెట్ గా హౌస్ కమిటీ వేయించాం. హౌస్ కమిటీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బయటికి తీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వాళ్ళు శిక్ష వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలాగే రాబోయే కాలంలో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి ఈ నియోజకవర్గానికి CCF కూడా కేటాయించాల్సిందిగా గౌరవ చైర్మన్ గారు కోరే. అలాగే ఈ నియోజకవర్గంలో అప్పుల్లో రైతు నేస్తం కానీ కర్షక మిత్ర కానీ ఈ రోజు కూడా తక్కువ తీసుకున్న పరిస్థితి. ఆ తర్వాత నేను మారినప్పుడు పార్టీ మారినప్పుడు దాదాపు 41 సొసైటీలు ఉన్న ఈ నియోజకవర్గంలో 27-28 మంది బ్యాంక్ ప్రెసిడెంట్లు మాజీలు కానీ ప్రెసిడెంట్ కానీ ఈవెన్ గన్నవరం వాళ్ళు కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ 35 మంది గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కానీ వాళ్ళందరూ రాజకీయం కోసం మారారేమో కానీ నా మీద నమ్మకంతో నాకు అన్యాయం జరిగిందని భావంతో మారవచ్చు. కానీ ఈ సహకార సంఘాల చైర్మన్ అందరూ నేను సంవత్సర కాలం చైర్మన్ గా పనిచేసినప్పుడు బాగా పనిచేసి రైతులకి మనం చేసాం, గ్రామాల్లో రైతులు మన పక్షాలు ఉన్నారని చెప్పి నాతో పాటు కలిసినట్టు ఆ రోజు కలిసి ప్రతి బ్యాంక్ చైర్మన్ ఈ రోజు మరోసారి